మన ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఎట్లుంటాయి? ధూమ్ ధామ్ లొల్లుంటది. ఇంటోళ్ళని నిద్రపోనీయకుండా ఇంటి చుట్టే తిరుగుతారు. కాక చిన్నమ్మ పెద్దమ్మ అనుకుంటా వరుసలు కలుపుతారు. మరి గిదేందుల్లా రేపు శాసన మండలికి ఎలక్షన్లు ఉన్నాయట. మరి ఏడకింత సప్పుడిన పడతలేదేంది? అంత సప్పుడే వరమే. ఒక 2-3 జాగాలనే ఎలక్షన్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత ఎంపీటీసీలు జెడ్పీటీసీలే ఓట్లేసేదున్నా గింత సప్పు లేకుంటుంటదా? ఎలక్షన్ల ముంగట లీడర్లు ఏం చేస్తారు? అవతల పార్టీల మీద మన్నెత్తి పోస్తారు, మాటలతోనే మంట పుట్టిస్తారు. ఆయన అసొంటోడంటే ఈ నిసొంటోడు, ఆడంతా తిన్నాడు ఈడింత తిన్నాడని పొట్టు పొట్టు తిట్టుకుంటారు. మొన్న వరంగల్ ఎలక్షన్ల కూడా చూసినాం. కానీ ఎమ్మెల్సీ ఓట్ల పండుగల ఉల్టా పల్టా అయ్యింది. మహబూబ్నగర్ లా పచ్చ పార్టీ తరఫున సైకిల్ మీద సవారీ చేస్తున్న దయాకర్ రెడ్డి సారు ఎంత దయగల్ల మాట మాట్లాడిండో ఈనుండ్రి. ఇద్దరు ముఖ్యమంత్రుల ముద్దుల తమ్ముని నేనొక్కని మాత్రమే చాలా స్పష్టంగా చెప్తున్నా. చంద్రాల్ సార్ కు కేసీఆర్ సార్ కు ఇద్దరికి ఈయననే గౌరాల తమ్ముడట. కానీ నువ్వు అనుకుంటే సరిపోతుందా సారు? పెద్దన్నకు ముద్దుల తమ్మునివే కావచ్చు గాని చిన్నన్న కూడా అనుకోవాలి కదా. ఎవరి సమర్థనో కేసీఆర్ కూడా తెలుసు. కేసీఆర్ కూడా చాలా స్పష్టత ఉంది ఎవరి సమర్థత ఏంటి అనేది కూడా. వారెవ్వా, కేసీఆర్ సార్ కూడా తెలుసునట. మరి ముద్దుల తమ్ముని మీద దయ చూపియకుండా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎందుకు పోటీకి పెట్టిండో నువ్వే చెప్పాలనే దయాకర్ అన్న. ఇక నల్గొండాల షేయి గుర్తు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మీసం మెలేసి తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోతే నేను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకి వైదొలుగుతాను. ఎలక్షన్ల నిలబడ్డ వీళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి సార్ ఓడిపోతే రాజకీయాలలోనే ఉండా, గెలిస్తే ముఖ్యమంత్రి సార్ రాజీనామా చేయాలి అని సవాల్ చేసిండు. ఎందుకు సార్ తొందర? ఐతారం ఓట్లు పడతాయి, బుధారం ఎవ్వరు గెలిచింది తెలిసిపోతుంది. అయ్యాళ్ళ మళ్ళా తీన్మార్లకు పట్టుకొస్తాం, తయారుగుండు ఎంకన్నా.